ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో ఎన్టీఎంసీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో భాగంగా ఈరోజు 10 జూన్ ఫస్ట్ షిఫ్ట్లో ఆడినటువంటి క్వశ్చన్స్ గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో నేను నిన్నటి వీడియోకి సంబంధించినటువంటి సెకండ్ షిఫ్ట్ థర్డ్ షిఫ్ట్ వీడియో అయితే చేయలేదు, బట్ వీడియో అయింది. ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తాను, అది కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో మరి ప్రజెంట్ ఈ రోజు ఆడినటువంటి క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఒకటే, నేను ఒక వీడియో చేయాలి అంటే ఆ క్వశ్చనే కాకుండా ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఎక్స్ట్రా కంటెంట్ చాలా గ్యాదర్ చేయాలి, కాబట్టి అందుకే నాకు లేట్ అవుతుంది ఒక్క వీడియో చేయడానికి. సో అయినా కూడా మీకు పర్ఫెక్ట్ కంటెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మాత్రమే నేను ప్రాపర్గా 100% జెన్యూన్ కంటెంట్ని మాత్రమే మీకు ఇస్తున్నాను. సో మీకోసం నేను ఇంత కష్టపడుతున్నా కానీ, కాకపోతే మీరు జస్ట్ నాకు ఒక లైక్ కొట్టినా కూడా నాకు అదే మంచి సపోర్ట్ అవుతుంది. సో మీరు ఇంకా లైక్ కొట్టకపోతే దయచేసి లైక్ కొట్టి వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ మానవుల అక్రమ రవాణా మరియు బలవంతపు శ్రమను అయితే నిషేధిస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ ఉంటుంది, అదేవిధంగా ఫోర్స్డ్ లేబర్కి సంబంధించినటువంటి నిషేధానికి చూసుకున్నట్లయితే ఆర్టికల్ 23 అయితే మనకు దీన్ని అయితే చెప్తుంది అనమాట. అదేవిధంగా ఆర్టికల్ 24 కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క కర్మాగారాల్లో పనిచేసేటటువంటి కర్మాగారాల్లో 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలు పనిచేయడం నిషేధం. అదేవిధంగా ఆర్టికల్ 25 కనుక చూసుకున్నట్టయితే భారతదేశంలోని అన్ని వ్యక్తులకు మతపరమైనటువంటి స్వేచ్ఛనైతే అందిస్తుంది అనమాట ఆర్టికల్ 25 ప్రకారము. ఆర్టికల్ 26 కనుక చూసుకున్నట్టయితే మతపరమైనటువంటి వ్యవహారాలను నిర్వహించుకునే స్వేచ్ఛను కూడా మనకు ఆర్టికల్ 26 అయితే ఇస్తుందండి. అదేవిధంగా ఆర్టికల్ 26 ఇంకో పాయింట్ కనుక చూసుకున్నట్టయితే ఏ మతానికి చెందిన ఏ వర్గాన్నైనా చేరవచ్చు, అది మెజారిటీ మతమైనా లేదా మైనారిటీ మతమైనా కూడా ఏం కాదు అని చెప్పేసి మనకు ఆర్టికల్ 26 కూడా చెప్తుంది. సో మత మార్పిడికి సంబంధించినటువంటి ముచ్చట అన్నమాట. కాకపోతే బలవంతపు మత మార్పిడి మాత్రము ఇది నిషేధం మన ఇండియాలో, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కనుక చూసుకున్నట్టయితే ఇది మనకు జీవిత రక్ష, అదేవిధంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినటువంటి ఆర్టికల్, ఈ యొక్క ఆర్టికల్ 21 అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 16, ఆర్టికల్ 19 గురించి కూడా ఒకసారి తెలుసుకోండి. మీకు నేను అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ఆర్టికల్ 17 దేనికి సంబంధించింది ఒక్కసారి కింద కామెంట్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, స్వతంత్రానికి ముందు భారతదేశంలో మొదటి లా కమిషన్ ఎవరి అధ్యక్షతన స్థాపించబడింది? అయితే ఈ యొక్క లా కమిషన్ గురించి చూసుకున్నట్టయితే మీకు 2 విషయాలు చెప్తాను, స్వతంత్ర భారతదేశంలో అదేవిధంగా అంతకంటే ముందు. ఇక 1834లో, ఇది 1834లో లార్డ్ మెకాలే అధ్యక్షతనైతే ఈ యొక్క లా కమిషన్ని స్థాపించడం అయితే జరిగింది. 1834లో ఈ క్వశ్చన్ అడిగారంట మనకు ఫస్ట్ షిఫ్ట్లో. అదేవిధంగా స్వతంత్ర భారతదేశంలో కనుక చూసుకున్నట్టయితే మొదటి లా కమిషన్ 1955లో ఏర్పాటైంది. ఇది ఎవరి అధ్యక్షతన ఏర్పాటైంది అంటే ఎంసీ సెతల్వాడి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మీకు నెక్స్ట్ షిఫ్ట్లో ఇగో ఈ బిట్టు పడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ప్రజెంట్ ఇది అడిగేశాడు కాబట్టి నెక్స్ట్ మీకు ఇది అడగచ్చు, కాబట్టి చూసుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే 2026 రబ్బీ లీగ్ ప్రపంచ కప్ ఏ దేశంలో జరుగుతుంది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఇది ఆస్ట్రేలియా, అదేవిధంగా పపువా న్యూగినియాలో అయితే జరుగుతుందండి. సో మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను కరెంట్ అఫైర్కి సంబంధించినటువంటి వీడియో ఆల్రెడీ నేను నిన్న చేశాను. సో దానికి చాలా ఎక్కువ చూడట్లేదు, చూడండి. ఆ వీడియోలో నేను చాలా రకాల టాప్ 50కి సంబంధించినటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు అడిగేటటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా నేను చేశాను. ఆ వీడియో లింక్ కింద ఉంటుంది, లేదనుకుంటే లాస్ట్లో కార్డ్స్లో కూడా పెడతాను. కంపల్సరీ మీరు ఆ వీడియో చూస్తే ప్రయత్నం చేయండి, మీకు అందులో చాలా రకాల ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదేవిధంగా కంప్యూటర్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ వీడియో చేయాలని చెప్పేసి అన్న వీడియో కుదరట్లేదు. క్వశ్చన్స్ అన్ని రెడీ చేసి పెట్టిన వీడియో చేయాలి, వీడియో చేసి అప్లోడ్ చేయాలి. సో అది కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. బట్ మీరు వీడియోస్కు లైక్ చేస్తే నేను అటువంటి పనులు చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఖచ్చితంగా మీరు లైక్ చేయకపోతే ఇప్పటికైనా వీడియోని లైక్ అయితే చేయండి. అదేవిధంగా కంప్యూటర్ క్వశ్చన్కి సంబంధించినటువంటి వీడియో చేయాలా వద్ద ఒకసారి కింద కామెంట్ చేయండి. మీరు చేయమంటే ఖచ్చితంగా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఇన్ విచ్ కేవ్ ఈజ్ ద రీక్లైనింగ్ ఐడల్ ఆఫ్ లార్డ్ విష్ణు? అంటే ఇప్పుడు లార్డ్ విష్ణుకు సంబంధించినటువంటి విష్ణు విగ్రహం ఉంటుంది కదా, శయనించిన అంటే ఇప్పుడు పడుకొని ఉంటుంది. ఆ విష్ణువుకు సంబంధించినటువంటి విగ్రహము ఏ గుహలో ఉంది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఇది ఉండవల్లి గుహల్లో ఉందండి. ఇది భారతదేశంలోని మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఉండవల్లి గుహలలో ఈ యొక్క విష్ణు విగ్రహం అయితే ఉంది. ఓకేనా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ద తఖ్త్ ఈ బహి బుద్ధ విగ్రహం ఏ దేశంలో ఉంది? ఇది పాకిస్తాన్లోని ఖైబర్ పంక్తుంక్వాలో ఉంది అన్నమాట. ఈ క్వశ్చన్ కూడా మనకు అడిగారు.
ఇక దీనికి సంబంధించినటువంటి ఎక్స్ట్రా కంటెంట్ చూసుకున్నట్టయితే ఇది గాంధార అంతటా బౌద్ధ మతం యొక్క అత్యంత ఆకర్షణీయమైనటువంటి అవశేషాలలో ఇది ఒకటిగా పరిగణించబడుతుంది. అంతేకాదండి 1985లో యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశ జాబితాలో కూడా చేర్చడం కూడా జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడంటే 1980 ప్రపంచ వారసత్వ అంటే యునెస్కో వారసత్వ ప్రదేశంగా దీన్ని గుర్తించడం కూడా జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మైత్రిక రాజవంశానికి చెందిన ధ్రువసేనుడి తర్వాత సింహాసనంపై ఎవరు కూర్చున్నారు అని చెప్పేసి క్వశ్చన్ అన్నమాట. సో ఈ మైత్రిక రాజవంశం గురించి చూసుకున్నట్టయితే ఇది 493 ఏడి నుంచి 776 ఏడి వరకు గుజరాత్ను పరిపాలించింది. ఓకేనా, గుజరాత్ను అయితే పరిపాలించినటువంటి రాజవంశం ఏదంటే మైత్రిక రాజవంశం అండి. అదేవిధంగా ఈ రాజవంశానికి సంబంధించినటువంటి స్థాపకుడు ఎవరంటే సేనాని బూత్కల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇతను గుప్త సామ్రాజ్యం కింద సౌరాష్ట్ర ఉప విభాగానికి సంబంధించినటువంటి గవర్నర్గా కూడా పనిచేయడం కూడా జరిగింది. ఓకేనా, అదేవిధంగా మరి ఈ ధ్రువసేనుడి తర్వాత సింహాసనంపై కూర్చున్నటువంటి వ్యక్తి చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ యొక్క భట్కర్ మొదటి పాలకుడు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ధరసేనుడు, అతని తర్వాత ద్రోణసింహుడు, అతని తర్వాత ధ్రువసేనుడు, అతని తర్వాత గుహసేనుడు. సో మన క్వశ్చన్ ఏమడిగాడు, ధ్రువసేనుడు తర్వాత కదా మన క్వశ్చన్ అడిగింది. ధ్రువసేనుడు తర్వాత మనకు గుహసేనుడు ఇక్కడ మనకు సింహాసనం అందించాడు. కరెక్ట్ వచ్చేసి గుహసేనుడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి సంబంధించినటువంటి రాజధాని వల్లభి అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోండి. సో నేను మీకు ఇన్ని రకాలుగా పాయింట్ చెప్పిన నెక్స్ట్ టైం వీళ్ళకి సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగితే కనుక ఇగో ఈ ఏరియా నుంచి మీకు బిట్ అయితే మిస్ అయితే అవ్వదు. కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కింది వాటిలో ఏ రాష్ట్రం తిరోగమన ఋతుపవనాల సమయంలో వర్షపాతం పొందుతుంది? ఇప్పుడు ఋతుపవనాలు ఉన్నాయి కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఇండియా అనుకుందాం. ఇక్కడ మనకు ఋతుపవనాలు ఎక్కడ పోతాయి? నైరుతి నుంచి. ఇది నైరుతి దిక్కు కదా మనకు. నైరుతి నుంచి ఋతుపవనాలు మనకి ఈ రకంగా పైకి వెళ్తూ ఉంటాయి, ఇలా పోతూ ఉంటాయి. సో అన్ని రాష్ట్రాల నుంచి పోయి ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి హిమాలయాలు ఉంటాయి కదా, హిమాలయాలకు అక్కడ తగిలి అక్కడ నుంచి మనకు మళ్ళీ రిటర్న్ అవుతాయి. ఈ రిటర్న్ అయ్యే టైంలో ఒక రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. అప్పుడు వాళ్ళకు వరదలు వస్తాయి, చాలా ఎత్తున ప్రాబ్లమ్స్ అవుతాయి ఆ రాష్ట్రంలో. ఆ రాష్ట్రం ఏది అంటే తమిళనాడు అండి. గుర్తుపెట్టుకోవాలి, తమిళనాడులో చాలా అప్పుడు వర్షపాతం అయితే నమోదవుతుంది. సో హిమాలయాకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే హిమాలయాల కొండలు ఎత్తుగా ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళేసి వాటికి తగిలి అక్కడ నుంచి మనకు రిటర్న్ అయితే అవుతాయి అన్నమాట. సో రిటర్న్ అయ్యేటటువంటి ఏవి అంటే ఈ నైరుతి ఋతుపవనాలు, తిరోగమన ఋతుపవనాలు అని చెప్పేసి కూడా మనం అంటాము. గుర్తుపెట్టుకోండి. ఇక దీనికి సంబంధించినటువంటి మిగతా ఇంపార్టెన్స్ కూడా ఈ వీడియోలో ఉంది, చెప్తాను. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే హిందూ మహాసముద్ర సమావేశము. సో దీన్ని ఇండియన్ ఓషియన్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి కూడా పిలుస్తాము. ఇది 8వ ఎడిషన్ అన్నమాట. 8వ ఎడిషన్ మనకు 2025 ఫిబ్రవరి 16 నుండి 17 వరకు ఒమన్లోని మస్కట్లో జరిగింది. ఈ సమావేశానికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారండి. సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ కనుక చూసుకున్నట్టయితే సముద్ర భాగస్వామ్యం యొక్క నూతన క్షితీయ జాతుల యొక్క ప్రయాణం, అదేవిధంగా సముద్ర భాగస్వామ్య క్షితి జాతులు, దీనికి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ అయితే మనకు జరగడం అయితే జరిగింది. దీనికి ఇంగ్లీష్లో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా ఇది ఎన్నో ఎడిషన్ అంట? 8వ ఎడిషన్ అంట. గుర్తుపెట్టుకోండి, 8వ ఎడిషన్ ఇది. అయితే ఇక్కడ 2016లో సింగపూర్లో ఇండియా ఫౌండేషన్ ప్రారంభించిన ఈ యొక్క సమావేశంలో 30 దేశాలు పాల్గొన్నాయి. ఈ సమావేశంలో అప్పుడు విదేశాంగ మంత్రి ఉన్నటువంటి డాక్టర్ జయశంకర్ గారు అయితే భారతదేశం తరపు నుంచి ఇక్కడ అటెండ్ అవ్వడం అయితే జరిగిందనమాట. ఇది ఎక్కడ ప్రారంభమైందండి? సింగపూర్లో ప్రారంభమైంది. ఇక్కడ మనము ఇండియా ఫౌండేషన్ అయితే ప్రారంభించింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మొత్తం ఎన్ని దేశాలు అటెండ్ అయ్యాయంటే 30 దేశాలు అటెండ్ అవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలోని ముఖ్యమైన దేశాలను మరియు కీలకమైన సముద్ర వాటాదారులను ఒక్కొక్క ఉమ్మడి వేదికపై తీసుకురావడం ద్వారా ఈ ప్రాంతంలోని అందరికీ భద్రత మరియు వృద్ధి కోసం ప్రాంతీయ సహకారం యొక్క అవకాశాలను చర్చించడం ఈ సమావేశం యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. దీన్ని మొత్తంగా చూసుకుంటే దీని ఇతివృత్తం ఏంటి, ఇదే అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే అర్జిత్ సింగ్ జీ ఇటీవల పద్మశ్రీ అవార్డు అయితే లభించింది తనకి. అతను ఏ రంగానికి చెందిన వాడని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో ఇతను కళారంగానికి సంబంధించినటువంటి పర్సన్. ఇతనికి 2025లో ఈ యొక్క పద్మశ్రీ అవార్డు అయితే వచ్చింది. క్వశ్చన్ అడిగారంటే కంప్యూటర్కి సంబంధించింది.
కంట్రోలర్ పి నొక్కితే, ఇప్పుడు మన కీబోర్డ్లో కంట్రోల్ పి యొక్క నొక్కినాం అనుకోండి షార్ట్ కట్కి, ఇది దేనికి ఉపయోగిస్తారని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఈ కంట్రోల్ పి అనేది మనకు ప్రింట్కు సంబంధించిందండి. టు ప్రింట్ ద డాక్యుమెంట్, కంట్రోల్ పి ఒత్తగానే మనకు ప్రింట్ ద డాక్యుమెంట్ వస్తుంది. అయితే ఇక్కడ మీరు క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. మనకి క్వశ్చన్ ఏ రకంగా అడుగుతున్నారు, ఇక్కడ ఏమంటే జస్ట్ కంట్రోల్ పి యొక్క షార్ట్ కట్కి దేనికి వాడతామని చెప్పేసి అడిగాడు. బట్ ఇంకా మీకు ఈ క్వశ్చన్ ఇంకో రకం కూడా అడగచ్చు. అది ఎలా అంటే MS Wordలో కంట్రోల్ పి నొక్కితే ఏం వస్తుంది అని చెప్పేసి కూడా వస్తారు. సో మనం అప్పుడు కూడా టు ప్రింట్ అని చెప్పేసి కొట్టామనుకుంటే నడవదండి. కంట్రోల్ పి ఒత్తగానే ఎప్పుడంటే MS Wordలో కానీ MS Excelలో కానీ ఏదైనా కానీ టు ప్రింట్ కంట్రోల్ పి నొక్కగానే మనకి ఏమవుతుందంటే ప్రింట్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది, అంతేగాని ప్రింట్ రాదండి. ప్రింట్ రాదు, ప్రింట్ డైలాగ్ ఓపెన్ అవుతుంది. అంటే ప్రింట్ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది అని చెప్పేసి క్వశ్చన్ ఆన్సర్. ఇది జాగ్రత్తగా చూసుకోవాలి, ఇక్కడ మనం మిస్టేక్స్ అయితే చేయొద్దు. ఇంకా దీనికి సంబంధించినటువంటి మిగతా కొన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ కంట్రోల్ M MS పవర్ పాయింట్లోనంట కంట్రోల్ M ఒత్తితే ఏమవుతుంది అంటే, ఇప్పుడు కంట్రోల్ M కొత్తగానే మనకు న్యూ స్లైడ్ అనేది ఓపెన్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. టు ఇన్సర్ట్ ఏ న్యూ స్లైడ్ అని చెప్పేసి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి పంచవర్ష ప్రణాళికలకు సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే అడిగారంట. సో ఇక్కడ 5 years ప్లానింగ్ గురించి అడిగారు. సో క్వశ్చన్ ఏం అడిగారు నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మొదటి పంచవర్ష ప్రణాళిక ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి, 1951 నుంచి 1956 వరకు అయితే మనకి ఇది జరగడం అయితే జరిగింది. ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఏంటి అని చెప్పేసి ఒకసారి చదవండి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమని అడిగారంటే మనకు దీనికి, ఇది ఏదైతే మనకి మొదటి పంచవర్ష ప్రణాళిక ఉందో ఇది హారోల్డ్ డోమర్గ్ నమూనాపై ఆధారపడినటువంటి పంచవర్ష ప్రణాళిక అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. ఇది మొదటిది. మరి రెండవది ఎవరి నమూనా మీద ఆధారపడింది అని చూసుకున్నట్టయితే PC మహాలానా బీసో అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మొదటిది హారోల్డ్ డోమర్, రెండవది PC మహాలానా బీస్ అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీలైతే ఇది చదువుకునే ప్రయత్నం చేయండి దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కింది ఏ తిరుగుబాటులో సిద్ధు అనేటటువంటి వ్యక్తిని కంచకతియ అనే ప్రాంతంలో మర్రి చెట్టుకు ఉరితీశారు అని చెప్పేసి క్వశ్చన్ అండి. సో దీనికి ఆన్సర్ చూసుకున్నట్టయితే ఇక్కడ 1855-56 మధ్యలో సంతాల్ తిరుగుబాటు అయితే జరుగుతుందండి. సంతాల్ తెగకు సంబంధించినటువంటి తిరుగుబాటు అయితే జరుగుతుంది. అయితే ఈ సంతాల్ తిరుగుబాటు సిద్ధు మరియు కన్హు నాయకత్వం అయితే వహిస్తారు దీనికి. ఈ యొక్క సంతాల్ తిరుగుబాటు అనేది బీహార్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి జార్ఖండ్ ప్రాంతం అండి. ఈ బీహార్లోని రాజ్మహల్ కొండల్లో నివసించే సంతాల్ తెగలు బ్రిటిష్ వారికి మరియు భూస్వాములకు వ్యతిరేకంగా చేసినటువంటి తిరుగుబాటు ఏది అంటే ఇదే వీళ్ళకి సంబంధించినటువంటి తిరుగుబాటు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో దీనిలో భాగంగానే ఇతన్ని ఇక్కడ ఉరితీయడం అయితే జరుగుతుంది. అది ఎప్పుడెప్పుడు మధ్యలో జరిగింది అంటే సంతాల్ తిరుగుబాటు 1855-1856 మధ్యలో అయితే జరుగుతుంది అని చెప్పేసి మర్చిపోకండి. ఈ సంతాల్ తిరుగుబాటు యొక్క నాయకత్వం వహించింది ఎవరంటే సిద్ధు, అదేవిధంగా కన్హు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హిమాలయాల గురించి ఏ ప్రకటన తప్పు అని చెప్పేసి క్వశ్చన్ అడిగారంట. ఈ హిమాలయాల నుంచి మరి ఏ క్వశ్చన్ తప్పు అని చూసుకున్నట్టయితే హిమాలయాలు మధ్య ఆసియా నుంచి వచ్చే చల్లని గాలులను భారతదేశంలోకి రాకుండా నిరోధిస్తాయి. అవును, ఇది వాస్తవమే. అయితే అవి నైరుతి ఋతుపవనాల నుంచి వర్షపాతాన్ని నిరోధిస్తాయి. ఇది కొంచెం క్వశ్చన్ మార్కే ఉంది. అదేవిధంగా హిమాలయాల ఉత్తర భాగంలో మంచు కనిపిస్తుంది. కోర్స్ మంచు కనిపిస్తుంది. అదేవిధంగా అనేక నదులు బలమైన ప్రవాహాలతో హిమాలయాల నుంచి ఉద్భవించాయి. ఇది కూడా వాస్తవమే. సో మరి ఆప్షన్ 2 అనేది ఎందుకు క్వశ్చన్ మార్క్ అని చూసుకున్నట్టయితే ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో వర్షపాతాన్ని నిరోధిస్తున్నట. అంటే వర్షపాతాన్ని ఏం నిరోధించాయండి? నైరుతి ఋతుపవనాలు ఇంతకు నేను చెప్పాను కదా మీకు, ఈ రకంగా మనకు నైరుతి ఋతుపవనాలు వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి హిమాలయం తగిలినప్పుడు ఇంకా అవి బలపడతాయి, కానీ వాటిని ఎలాగా కూడా నిరోధించదు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ హిమాలయలో మనకి ఏంటి అంటే తప్పు ఏది అంటే ఇగో ఇదే. సో అక్కడ బలపరుస్తుంది కానీ నిరోధించదు. సో ఇది దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్. సో దీని గురించి మిగతా ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే నైరుతి ఋతుపవనాల నుంచి వర్షాలు కురుస్తాయి, హిమాలయాలు దానికి ఆటంకం కలిగించవండి, బదులుగా దానికి మద్దతునిస్తాయి కానీ ఆటంకాన్ని అయితే కల్పించవు. అదేవిధంగా ఇది ఋతుపవనాల గాలులతో ఢీకొని వర్షాలు కురిపించడంలో సహాయపడుతుంది అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. సో మొత్తానికి ఏంటంటే అక్కడ అది కరెక్ట్ ఆన్సర్. మొత్తంగా మనకు ప్రజెంట్ వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇన్నే అండి. వీటి గురించి అయితే మీకు క్లియర్గా చెప్పాను. సో ఖచ్చితంగా మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. కంప్యూటర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ వీడియో చేయాలని వద్ద ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా నేను నిన్న షిఫ్ట్ 2 షిఫ్ట్ 3కి సంబంధించినటువంటి వీడియో కూడా వీడియో అయిపోయినా 1-2 hours తర్వాత మీకు ఆ వీడియో అయితే వస్తుంది. సో మీరు ఇంకా లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇండి వరకు చూస్తే కనుక ఇండి వరకు వీడియో చూసా అని చెప్పేసి చిన్న కామెంట్ అయితే చేయండి. సో ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.